అయినా సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున సామాన్య కాలం 3వ ఆదివారపు దైవారాధనలో పాలు పంచుకుంటూ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి వాక్య భాగములు యెషయా గ్రంథము నుండి, కొరింథీయులకు రాసిన లేఖ నుండి, మత్తయి శుభవార్త నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు మన ధ్యానాంశముగా ఒక వాక్యాన్ని నేను తీసుకుంటూ ఉన్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ములను మనుష్యులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. చెప్పండి అందరూ. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టువారిగా చేసేదను. ఓకే, ఎవరిని పట్టేవారిగా? చేపలు కాదంట, మనుష్యులను పట్టువారిగా చేసేదను. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైనా ఈ వాక్యం మనం చాలాసార్లు చదివి ఉంటాం. ముఖ్యంగా బైబిల్ కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేస్తారు. 4 రోజులు చదివిన తర్వాత ఆపేస్తారు. సో అలా 10 సార్లు మనం ప్రారంభిస్తే ఆ 10 సార్లు కూడా బహుశా ఈ వాక్యాన్ని మనం చదివే ఉంటాం. కమ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మీరు నన్ను అనుసరింపుడు, నేను మిమ్మలను మనుష్యులను పట్టువారిగా చేసేదను. ఇదే వాక్యం మార్కు శుభవార్తలో కూడా ఉంటుంది. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు నన్ను అనుసరింపుడు, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదను. రెండవసారి. ఓకే, మరొకసారి లూకా శుభవార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, లూకా శుభవార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, ఓకే, యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు. దేవుని యందు ప్రియులు, అగైన్ అండ్ అగైన్ మనం మత్తయి శుభవార్తలో, మార్కు శుభవార్తలో, లూకా శుభవార్తలో చూస్తున్నాం. యేసు ప్రభు మరలా చెప్తున్నారు, నేను మిమ్ములను మనుష్యులను పట్టువారిగా చేసేదను. ఎన్నోసార్లు ఈ వాక్యం చదివాం, కానీ అసలు మనుషులను పట్టడం అంటే ఏంటి ఎప్పుడు అనుకున్నారా? ఆలోచన వచ్చిందా? వాట్ ఈజ్ ఇట్ టు బీ ఏ ఫిషర్ ఆఫ్ మెన్? మనుషులను పట్టడం అంటే ఏంటి? మనుషులను ఎలా పడతాం, మనుషులను బట్టి ఏం చేస్తాం అన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు వచ్చిందా? దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానాంశముగా స్వీకరిస్తూ ఇందులో 3 అంశాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. నెంబర్ 1, మనుష్యులను పట్టువారు అంటే ఏమిటి? ఓకే, మనుష్యులను పట్టువారు అంటే ఏమిటి? రెండవది, యేసు ప్రభు జాలరులనే ఎందుకు మనుష్యులను పట్టువారిగా మొట్టమొదటి శిష్యులుగా ఎన్నుకున్నారు? వై ఓన్లీ ఫిషర్మెన్? వై ఓన్లీ ఫిషర్మెన్? జాలరులనే ఎందుకు ప్రభు ప్రథమ శిష్యులుగా ఎన్నుకున్నారు అన్నది తెలుసుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఇక 3వది, నీవు నేను మనము ఎలాగున మనుష్యులను పట్టువారిగా ప్రభు కోరుకున్నట్లుగా మారగలం. ఈ 3 అంశాలను ధ్యానిస్తూ ఈ పవిత్ర వాక్యాన్ని ధ్యానించుదాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, మరి ఈ రోజున
గొప్ప గొప్ప కథలు అవి ఏమి ఉండవు, కానీ లాజికల్గా ఉంటాయి. జాగ్రత్తగా మనసు పెడితే తప్ప మీరు దీనిని ఫాలో అవ్వలేరు. సింపుల్ బట్ స్టిల్ కాంప్లెక్స్. సింపుల్గా ఉంటుంది కానీ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది దేవుని యందు ప్రియులారా. ఓకే, మన మొదటి ధ్యానాంశం ఏంటనుకున్నాం? మనుష్యులను పట్టువారిగా చేసేదని అన్నారు కదా. దాని అర్థం ఏంటి ప్రభు? మాకు అర్థం కావట్లే. మీకు అర్థమవుతుందా? నాకైతే అర్థం కావట్లేదు అంత ఈజీగా. మనుష్యులను పట్టువారిగా చేయడము అంటే ఏంటి ప్రభు అంటే, దేవుని యందు ప్రియులారా, ప్రభు మనకు నేర్పుతున్న విషయాలను నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా చేపలను పట్టడం సులువా ఈజీయా? సులువా లేదా కష్టమా? ఓకే, కష్టమా? ఎప్పుడు ట్రై చేశారా? నో, ఎనీవే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ వర్క్. ఇది కష్టంతో కూడుకున్న పని. యేసు ప్రభు తన పనిని ఈ పనితో, చేపలు పట్టడంతో పోలుస్తూ మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారు. తన పనిని చేపలు పట్టడం, మనుషులను పట్టడం అంటూ ప్రభు పోలుస్తూ చెప్తున్నారు. కనుక ప్రభు చెప్తున్న విశేషాలు ఏంటో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, మనుష్యులను పట్టువారు అంటే ఆత్మలను రక్షించువారు అని అర్థం. దేవుని యందు ప్రియులారా, ఓకే, మనుష్యులను పట్టువారుగా నేను మిమ్మల్ని చేసేదను అంటే ఆత్మను రక్షించేవారిగా నేను మిమ్మలను చేసేదను అని ప్రభు చెప్పకనే చెబుతున్నారు. దేవుని యందు ప్రియులారా, చేపలు పట్టే వాళ్ళు చేపలన్నిటినీ కూడా ఒక దగ్గర చేరుస్తారు. ఓకే, చేపలు పట్టేవాడు చేపలన్నింటినీ ఒక గంపగా ఒక దగ్గర చేరుస్తాడు. అలాగే నీవు నేను చేపలు పట్టేవారిగా, నేను ముఖ్యంగా చేపలు పట్టేవాడు కాదు, మనుషులు పట్టేవాడిగా ప్రభు చేస్తున్నాడంటే మిమ్మందరినీ ఒక దగ్గర చేర్చేవాడిగా నేను ఉండాలి. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? ఎందుకు ఫాదర్ గారు గుడికి రమ్మంటున్నారు మిమ్మల్ని? ద లార్డ్ ఈజ్ వెయిటింగ్. యేసు ప్రభు మీకోసం వేచి ఉన్నాడు. వారమంతా ప్రభు మనల్ని కాచి కాపాడుతున్నారు. ఆ ప్రభునికి వెన్ను చూపకండి. చూసి చదివారా? ఉదయం మెసేజ్ పంపించాను. ఎందుకు ఇవన్నీ కూడా? మనుష్యులను పట్టువారిగా ప్రభు మనల్ని చేస్తున్నారు. అంటే చేపలు పట్టేవాడు చేపలన్నింటినీ ఒక దగ్గర చేర్చినట్టుగా మనుషులను పట్టేవాడిగా ఆత్మలను ఒక దగ్గర చేరుస్తున్నాను. ఆత్మలను దేవుని సన్నిధిలో ఉంచుతున్నాను. ఈ ఆత్మలు దేవుని ప్రార్థించే విధంగా, ఈ పవిత్ర ఆత్మలు, ఈ జీవితాలు పవిత్ర జీవితాలుగా మారే విధంగా ఒక దగ్గర చేర్చడమే మనుష్యులను పట్టువారిగా చేయడం. దేవుని యందు ప్రియులారా, చీకటి నుండి వెలుగులోనికి నడిపించడం మనుష్యులను పట్టువారిగా చేయడం అంటే, పాపము నుండి దేవుని కృపలోనికి నడిపించడం మనుష్యులను పట్టువారిగా చేయడం అంటే, నిరాశతో ఉన్న వారికి జీవితంపై మరలా ఆశ కల్పించడం, దేవుని యందు నమ్మికను కలిగించడమే మనుష్యులను పట్టువారిగా చేయడం అంటే, మరణిస్తూ నరకానికి వెళ్ళిపోతున్న వారిని మరలా పరలోకానికి, నిత్య జీవితానికి నడిపించడం, పంపించడమే దేవుని యందు ప్రియులారా మనుష్యులను పట్టువారిగా చేయడం అంటే. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఒక జాలరి చేపలు పట్టేవాడు చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు ఏమవుతాయి? చచ్చిపోతాయి, అంతే కదా? కూర అయిపోతాయి, ఫ్రై అయిపోతాయి, దట్స్ వేరే, అది వేరే. కానీ చేపలు చచ్చిపోతాయి. కానీ ఇక్కడ జాలరులు మేము మనుష్యులను పట్టేవారిగా చేసేదంటున్న మనం ప్రభు, మనుష్యులను పట్టగా మీరు నశించరు, మీరు మీ పాపపు జీవితానికి మరణిస్తారు, క్రొత్త జీవితంలో మీరు ప్రవేశిస్తారు, నూతన జీవితంలో ప్రవేశిస్తారు. ప్రభు అంటున్నట్లుగా నేను మీకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చాను. ప్రభు అంటున్నారు మరలా మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకే వచ్చాడు. ఆ జాలరి చేపలు పడితే చేపలు చచ్చిపోతాయి.
ఈ జాలరి ఒక గురువు, యేసు ప్రభు, దైవ కుమారుడు, దైవ సేవకుడు మనుష్యులను పడితే వారు జీవిస్తారు, వారు పరలోక వారసులు అవుతారు, వారు దేవుని బిడ్డలు అవుతారు, వారు వారి పాపపు జీవితానికి మరణిస్తారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? చేపలు పట్టడం, మనుష్యులను పట్టడం. చేపలను పట్టి ఒక దగ్గర చేరుస్తారు, మనుష్యులను దేవుని సన్నిధిలో ఉంచుతారు. అక్కడ చేపలు పడితే చేపలు చచ్చిపోతాయి, ఇక్కడ మనుష్యులను పెడితే మనుషులు నిత్య జీవితానికి సంసిద్ధులవుతారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మనుష్యులను పట్టువారిగా ఉండడం అంటే ఇది ఒక బాధ్యత. ఓకే, నువ్వు ఒక వ్యాపారం చేసుకుంటున్నావు సీమోను పేతురు, వ్యాపారాన్ని పక్కన పెట్టు, నీకు ఒక బాధ్యతనిస్తున్నాను. చేపలు పట్టడం వ్యాపారం, బ్రతుకు తెరువు. మనుష్యులను పట్టడం ఒక బాధ్యత, ఒక మిషన్, ఒక దైవ సేవ. దేవుని యందు ప్రియులారా, సో మనుష్యులను పట్టడము సుఖవంతమైన జీవితం కాదు, బాధ్యతతో కూడిన జీవితం. చేపలు పట్టాలంటే సహనం కావాలి. ఇలాగ వెళ్ళిన వెంటనే ఏటీఎంలో నంబర్ కొడితే డబ్బులు వచ్చేసినట్టు వచ్చేస్తాయా? ఇలాగ వెళ్ళిన వెంటనే చేపలు పడతాయా? నిశ్శబ్దంగా ఉండాలి. ఓకే, గంటల తరబడి సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. చిన్న శబ్దం చేపలు పారిపోతాయి. సో చేపలు పట్టడంలో సహనం ఎలా ఉంటుందో, మనుష్యులను పట్టడంలో, ఆత్మను రక్షించడంలో కూడా ఎంతో సహనం కావాలి. అక్కడ పట్టుదల ఉండాలి. నేను వేటకు వెళ్ళానంటే ఎలాగైనా సరే నేను చేప పట్టుకొని రావాలి. అలాగే విధంగా ఒక దైవ సేవకుడకు, ఒక తండ్రికి, ఒక తల్లికి బిడ్డలను రక్షించేటప్పుడు వారికి పట్టుదల కావాలి. దేవుని యందు ప్రియులారా, చేపలు పట్టేవాడికి ధైర్యం ఉంటుంది, మనుష్యులను పట్టే మనకు ధైర్యము కావాలి. ఈ లోకములో చేపలు పట్టేవాడికి నమ్మకం ఉంటుంది, ఎలాగ నాకు చేపలు దొరుకుతాయని. మనుష్యులను పట్టేవారికి అనగా ఆత్మలు రక్షించేవారికి నమ్మకము కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మిక, ఎలాగైనా వీరు ఒకానొక రోజున రక్షింపబడతారు, పరిశుద్ధులవుతారు అన్నటువంటి నమ్మకం. కనుక మనుష్యులను పట్టువారిగా ఉండాలంటే సహనముతో వర్తించాలి, పట్టుదలతో వర్తించాలి, ధైర్యముతో జీవించాలి, దేవుని యందు నమ్మకముతో ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు అనుకుంటాం ఏమనంటే, ఈ ఎవడలా పోతే నాకేంటి, ఎవడలా పోతే నాకేంటి, నేను బాగుంటే చాలు, నేను పరిశుద్ధంగా ఉంటే చాలు. నో, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ టు బి ప్రైవేట్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మెంట్ టు బి ఫ్రూట్ఫుల్. ఐ రిపీట్, Christian life is not meant to be private. Christian life is meant to be fruitful. అనగా వ్యక్తిగతంగా నేను జీవిస్తూ, వ్యక్తిగతంగా నేను గుడికి వెళ్తూ, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకొని, వ్యక్తిగతంగా నేను మోక్షానికి వెళ్ళిపోతాను అనుకోవడం ఒక భ్రమ. క్రైస్తవ జీవితం సామూహిక జీవితం. అందరూ కలిసి పరిశుద్ధులుగా జీవించాలి, ఒకరికి ఒకరు సహాయపడుతూ జీవించాలి. అందుకే చాలాసార్లు భార్య గుడికి వచ్చిందనుకో, ఏమ్మా మీ ఆయనేడి అని అడుగుతాను. ఎలా పోతే నాకెందుకండి, నేను బాగుంటే అన్నం వీల్లేదు అక్కడ. యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ యువర్ హస్బెండ్స్ హోలీనెస్, సాల్వేషన్ అండ్ లైఫ్. నువ్వేమనుకుంటా, ఈ ఫాదర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే మా ఆయన్ని అడుగుతాడు కనుక ఫాదర్ గారిని తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఫాదర్ గారు ఇక్కడి నుంచి కిందకు వచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి ఆటో స్టాండ్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఫాదర్ గారు ఇక్కడి నుంచి మెట్ల దగ్గరికి వచ్చేసరికి కనిపించామా మా ఆయన్ని అడుగుతాడు, నా పిల్లల్ని అడుగుతాడు. ఆయన కనిపించకుండా వెళ్తే ఏ గొడవ లేదు, హాయిగా. దేవుని యందు ప్రియులారా, ఎందుకు అడుగుతామో ప్రభు చెప్తున్నారు. క్రైస్తవ జీవితం వ్యక్తిగతంగా ఫలించలేము,
క్రైస్తవ జీవితం కుటుంబ సమేతముగా పరిశుద్ధంగా జీవించాలి. సంఘమంతా కలిసి పరిశుద్ధంగా జీవించాలి. వల వేస్తే ఒక్క చేప పడుతుందా? సామూహికంగా దేవుని యందు ప్రియులారా. కనుక ఇది ఒక బాధ్యత. మనుష్యులను పట్టుట అనగా ఆత్మను రక్షించుట. మనుష్యులను పట్టుట అంటే ఆత్మలను దేవుని సన్నిధిలో ఉంచుట. మనుష్యులను పట్టుట అంటే వాళ్ళ పాపపు జీవితానికి వారు నశించుట, మరణించుట. మనుష్యులను పట్టుట అంటే వారు నిత్య జీవితానికి మరలా వాళ్ళు జీవించడం ప్రారంభించుట. మనుష్యులను పట్టుట అంటే అది ఒక సుఖము కాదు, ఒక సుఖవంతమైన జీవితం కాదు, అదొక బాధ్యత. మనుష్యులను పట్టుట అంటే అది ఒక దైవ సేవ. మనుష్యులను పట్టుటకు అనగా మనుష్యులను రక్షించాలి అంటే, నీ బిడ్డలను రక్షించాలంటే, నీ భర్తను రక్షించాలి అంటే, నీ కుటుంబాన్ని రక్షించాలి అంటే సహనముతో, పట్టుదలతో, ధైర్యముతో, దేవుని యందు నమ్మకముతో అనుదినము ప్రయత్నించుట, ప్రార్థించుట. దేవుని యందు దిస్ ఈజ్ టు బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుష్యులను పట్టువారిగా మారడం అంటే. అర్థమైపోయిందా? యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు వాక్యం చదివాం, మనుషులను పట్టి వారిగా చేసేదను. మనుషులు పట్టి వారిగా చేసిన అంటే ఏంటి? ఈరోజు బహుశా ప్రభు మనకు ఒక క్లారిటీ కొంతవరకు మనకి ఇచ్చారనుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన రెండవ ధ్యానాంశం ఏంటి? యేసు ప్రభు శిష్యులు ఎన్నుకుంటున్నారు కదా. ఎన్నుకున్నప్పుడు ఈ సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఈ నలుగురు కూడా వారి తండ్రితో, వారి పనివారితో చేపలు పట్టుకుంటున్నారు, లేదా వలలు శుభ్రం చేసుకుంటున్నారు. అంటే వారు జాలరులు, వారు చేపలు పట్టేవాళ్ళు. యేసుప్రభు ఎందుకు జాలరులనే తన మొట్టమొదటి శిష్యులుగా, అపోస్తులుగా ఎన్నుకున్నాడు? ఈ ఆలోచన మనకు రావాలి. వై? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? దేవుని యందు ప్రియులారా, నాకు అనిపిస్తుంది బహుశా జాలరులకు సహనం అంటే ఏమిటో వారికి బాగా తెలుసు. సహనం. ఓకే, మీరు ఎప్పుడన్నా, బహుశా మనకి అలవాట్లేదు కానీ చాలా ఇతర దేశాలలో పెద్ద పెద్ద వాళ్ళు ఓకే ఖాళీ అయితే చిన్న హుక్కు పట్టుకొని వెళ్ళి సముద్రం ఒడ్డున లేదా చెరువు ఒడ్డున కూర్చొని అది అక్కడ వేసి అలాగుంటారు గంటల తరబడి. చేపలు పట్టేవాళ్ళు బహుశా రాత్రులు వెళ్తారు చేపలు పట్టే. రాత్రి అంతా ఆ 8 గంటలు వేచి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఎంత ఎక్కువ వెయిటింగ్ చేస్తే అంత ఎక్కువ చేపల పంట వాళ్ళకు దొరుకుతుంది. సముద్రపు పంట అంటారు, వారికి దొరుకుతుంది. ద మోర్ పేషెంట్ దట్ దే ఆర్, ద మోర్ హార్వెస్ట్ దే విల్ హ్యావ్. జాలరులకు సహనం అంటే ఏంటో తెలుసు, పట్టుదల అంటే ఏంటో తెలుసు. వాక్యం చెబుతుంది, లూకా శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. లూకా శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, బోధకుడా, రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఫలితం లేదు. పాట ఉంటుంది కదా, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు. చెప్పండి ఒక్కసారి పాడండి చూద్దాం. వెరీ గుడ్. రాత్రంతటి శ్రమ పడినా ఎంత సహనం. నాలంటాడు అనుకో, చేపలు పడదే వదిలే, ఈ జాబ్ మానేసి ఇంకో జాబు. దేవుని యందు ప్రియులారా, అలాంటిది మనుష్యులను రక్షించడంలో, మనుష్యులను పట్టడంలో కూడా సహనం అన్న వాళ్ళు కావాలి. బహుశా
దేవుని యందు ప్రియులారా, మనుష్యులు చేపలు పట్టడం వెంటనే జరగదు. మనుష్యుల్ని రక్షించడం వెంటనే జరగదు. ఇట్స్ నాట్ ఓవర్ నైట్. ఒక రాత్రిలో, ఒక గడియలో, ఒక క్షణములో మనుషులు రక్షింపబడలేరు. దానికి సహనం కావాలి, దానికి సమయం పడుతుంది. కానీ ఫలితాలన్నీ దేవుని ఆధీనమున ఉంటాయి. అదే వాక్యములో ప్రభు, బోధకుడా, రాత్రంతయు శ్రమపడ్డాం కానీ ఫలితము లేదు, కానీ నీ మాట చొప్పున నేను వలలను వేసెదను అంటాడు. నీ మాట చొప్పున నేను వలను వేసెదను అని ఆయన చెప్పి వేయగా ఏమవుతుంది? పడవ మునుగునన్ని, వల పినుగునన్ని, చినుగునన్ని చేపలు పడ్డాయి. పడవేమో మునిగిపోయేంత చేపలు పడ్డాయంట, వల ఏమో తెగిపోయేంత చేపలు పడ్డాయంట. దేవుని యందు ప్రియులు అంటే అర్థం ఏంటంటే ఫలితాలు దేవుని ఆధీనమున ఉన్నాయి. ఫలితాలు దేవుని ఆధీనమున ఉన్నాయి. ఇక్కడ మంచి ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. గడిచిన వారం పోయిన మంగళవారం బిషప్ గారు, మన ఆర్చ్ బిషప్ గారితో కలిసి 40 మంది గురువులు 2010 నుంచి 2025 వరకు ఆర్డినేషన్ అయిన గురువులందరూ ఒక చిన్న ప్రోగ్రాంకి వెళ్ళాం. పెద్ద బస్సు బుక్ చేసుకొని, ఓకే, ఒడిస్సా, బెరహంపూర్, భువనేశ్వర్, కటక్, ఓకే, ఉదయగిరి, కందగిరి, ఆ ఏరియా అంతా అటువైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాం. సుమారు ఒక 500 కిలోమీటర్లు బస్సులో. ఎందుకు బిషప్ గారు మమ్మల్ని తీసుకెళ్లారు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క బెరహంపూర్, ఒడిస్సా, భువనేశ్వర్, కట్టకి ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు విశాఖపట్నం అతిమేత్రాసనంలో భాగం. విశాఖపట్నం నుంచి అలనాటి ఒక 50, 60, 70, 80 సంవత్సరాల క్రితం గురువులు బుల్లక్ కార్ట్స్, ఎద్దుల బండి మీద ఈ ఒక 600 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ ఒక 70, 80 సంవత్సరాల క్రితం వారు అక్కడ సువార్తను ప్రకటించారు. వారు ప్రకటించినప్పుడు అవి విన్నారో లేదో, ఎవరైనా వచ్చారో లేదో, ఎవరైనా పట్టించుకున్నారో లేదో ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఈరోజు ఏదంటే కట్ చేస్తే ఒక 70 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ ఏమున్నదండి అంటే విశాఖపట్నాన్ని తలదన్నే గొప్ప గొప్ప దేవాలయాల నిండా జనసమూహాలు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి. యు సీ ద డిఫరెన్స్. మన పని మనం చేయడమే, సహనంతో ఉండడమే. ఒక 60, 70 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ గొప్ప దేవాలయాలు, గొప్ప విశ్వాసం. కందమాల్లో 2007లో మాసకర్ జరిగింది కదా, భయంకరమైన హింసాకాండ క్రైస్తవుల పైన. వాళ్ళందరి ఫోటోలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళందరినీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్గా ప్రకటించబోతున్నారు. దైవ సేవకులు, దేవుని కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప విశ్వాస వీరులుగా వారిని ప్రకటించబోతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, అక్కడ గొప్ప మనకంటే గొప్ప విశ్వాసులు, గొప్ప భక్తిపరులు అక్కడ ఉన్నారు. వాళ్ళు, ఆ మిషనరీస్ చేపలు పట్టేవారిగా కాదు, మనుష్యులను పట్టేవారిగా అక్కడికి వెళ్ళారు. ఫలితము అద్భుతం, అమోఘం. దేవుని యందు ప్రియులారా, కనుక సహనం కలిగి ఉండాలి. నీ బిడ్డ నీ మాట వినలేదు, నీ బిడ్డ ప్రార్థన చేయడం లేదు, నీ బిడ్డ గుడికి రావడం లేదు అంటే, ఓకే, వారి ఆత్మ రక్షణ కొరకు సహనముతో, పట్టుదలతో ప్రార్థించాలి అని ప్రభు చెప్తున్నారు. పేతురుని ఎన్నుకొనడం ద్వారా, ఆంద్రేని ఎన్నుకొనడం ద్వారా, యాకోబును, యోహానును ఎన్నుకొనడం ద్వారా చేపలు పట్టేవారిని ఎన్నుకుంటూ మీరు కూడా మనుష్యులను పట్టేవారిగా మీరు కూడా ఉండాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మనుష్యులు పట్టేవారిగా ఉండాలి. అంటే మీరు సహనం కలిగి ఉండాలి, మీరు పట్టుదల కలిగి ఉండాలి. నా కొడుకు చెప్తే వినడం లేదు, వదిలే. నా కూతురు చెప్తే వినడం లేదు, వదిలే. మనం ఏం చేస్తున్నామంటే
ఎవరో గొప్ప మిషనరీస్, దేవుడు సంపాదించుకున్నటువంటి ఆత్మలను మనం బయటికి పంపించేస్తుంటాం, బయటికి నెట్టేస్తుంటాం, దేవునికి దూరం చేసేస్తూ ఉంటాం. ముఖ్యంగా వివాహాల ద్వారా. డోంట్ లూజ్ సోల్స్ ఫర్ గాడ్. మనం మనుషులను పట్టేవారిగా ఉండాలి, మనుషుల్ని దేవునికి దూరం చేసేవారిగా ఏ విధంగానైనా ఉండకూడదు దేవుని యందు ప్రియులారా. ఇక రెండవది, ఎందుకు జాలరులని? ఒకటి, సహనము, పట్టుదల. రెండు, ఎందుకు జాలరులని అంటే వారు ఫిషర్మెన్ నో ద టీమ్ వర్క్. వాళ్ళు ఎప్పుడు కలిసిగట్టుగా పనిచేస్తారు. మనం వాక్యం చూస్తున్నాం, అక్కడ వీళ్ళ పడవ మునిగిపోతుంటే వీళ్ళు సైకిల్ చేశారంట. పేతురు, ఆంద్రేయ సైకిల్ చేశారు. ఎవరికి? యోహాను, యాకోబులకి. వాళ్ళు వచ్చి 2 పడవలని దగ్గర పెట్టి మధ్యలో వలను లాగి ద చోజన్ వెబ్ సిరీస్ ఉన్నదని చెప్పాను కదా నెట్ఫ్లిక్స్లో. మీరు చూస్తే ఈ యొక్క అద్భుతం అందులో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు 2 పడవల్లో వేస్తే పడవ మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది. దేవుని యందు ప్రియులారా, దే నో ద టీమ్ వర్క్. యేసు ప్రభు, జీసస్ ఫార్మ్స్ ఏ కమ్యూనిటీ, నాట్ హీరోస్. నేను ఒక గొప్ప హీరోగా ఉండాలని ప్రభు కోరుకోడు. మనందరం కలిసిగట్టుగా ఉండాలి, కలిసిగట్టుగా పని చేయాలని కోరుకుంటాడు. ద చర్చ్ ఈజ్ ఎ నెట్, నాట్ ఏ హుక్. హుక్ అంటే ఒక్క చేపే వస్తుంది, నెట్ అంటే అనేక చేపలు. క్యాథలిక్ చర్చ్ నాట్ ఏ హుక్ బట్ ఏ నెట్. అందరూ కలిసిగట్టుగా ప్రభుని వైపు పయనించాలి, అందరూ కలిసిగట్టుగా పని చేయాలి, కలిసిగట్టుగా ప్రభుని సేవించాలి, కలిసిగట్టుగా ప్రభుని ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. చాలామంది అంటారు, అందరితోనే గుడికి వెళ్ళాలా, నేను నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను అనే వాళ్ళు ఉన్నారా లేదా? గుడికే వెళ్తేనే మేము పరిశుద్ధులమా, మా ఇంట్లో చేసుకుంటే దేవుడు మా ప్రార్థన వినడా అంటారా లేదా? నో, ద ఆన్సర్ ఇస్ నో. జీసస్ వాంట్స్ ఏ కమ్యూనిటీ, నాట్ హీరోస్, ఇండివిజువల్స్. దేవుని యందు ప్రియులారా, కలిసిగట్టిగా పని చేయడం ముఖ్యం. మనుష్యులను పట్టువారిగా ఉండాలంటే ఏం చేయాలి? గట్టిగా మనుష్యులను పట్టువారిగా ఉండాలంటే కలిసిగట్టిగా ఐక్యత. అదే 2వ పట్టణంలో చూస్తున్నాం. 2వ పట్టణంలో పౌలు గారు బాగా చీవేట్లు పెడుతున్నారు. ఎవరికి? కొరింథీ ప్రజలకి. ఎవరయ్యా మీరు? వర్గాలు కలిగి ఉన్నారంట. మీరు వర్గములు లేకుండా ఉండండి, ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండండి, కలహాలు లేకుండా ఉండండి. నేను అపోలో శిష్యుడిని ఒకడు, నేను పౌలు శిష్యుడిని ఒకడు అని అంటున్నారంట. అపోలో ఎవడు? పౌలు ఎవడు? మనందరము క్రీస్తు బిడ్డలమే కదా. ఓకే, అందుకే మనలో కూడా అనేకమైన విభాగాలు, విభేదాలు, కలహాలు తరచుగా ఉంటుంటాయి. ఇది సంఘాలలో. థ్యాంక్స్ బి టు గాడ్, దేవునికి శతకోటి వందనాలు మన విచారణ బట్టి. ఎందుకంటే మరి లోపల ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ బయటికి కనిపించవు, లేవని అనుకుంటున్నాను. కానీ దేర్ ఆర్ ఆల్వేస్ ద ఎనిమీస్, ద డెవిల్ ఈజ్ ఆల్వేస్ అట్ హ్యాండ్. ఏమని? మనం ఒక కులం కనుక మనమంతా ఒకటే, మనందరూ ఒక కులపోలం. ఈ కులపోడు కష్టం వచ్చింది ఎవడు రాడు. మళ్ళా అదే గొడవలాడడానికి, తగువులాడడానికి, విడిపోవడానికి మంది కావాలి, బలం కావాలి. కనుక ఈ పిచ్చి వేషాలు కానీ, ఈ పనికిరాని వేషాలు కానీ, ఇవి శాపకరమైన పనులు దేవుని యందు ప్రియులారా. ఇది ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది. అపోలో గ్రూప్. అపోలో అంటే ఒక శిష్యుడు, ఒక సేవకుడు. ఆయన బోధించాడు కనుక ఆయన యొక్క వర్గం. తర్వాత పౌలు గారు వెళ్ళారు, పౌలు గారు బోధించారు కనుక పౌలు గారి వర్గం. యేసు ప్రభు లేడు. ఇంకా మీరు కూడా ఒకసారి వి బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రీస్, గురువుల యొక్క అభిమానులు అయిపోతారు. దయచేసి అలాగ ఉండకండి.
గురువు ఎవడైనా యేసు ప్రభు ఒక్కడే. గురువులు మారుతారు, యేసు ప్రభు మారడు. గురువులను ప్రేమించండి, అభిమానించండి, కానీ ఒక సెపరేట్ వర్గముగా అయిపోయేంతగా మీరు మారి శాపగ్రస్తులు కాకండి. శాపగ్రస్తులు కాకండి. ఓకే, ఒక గురువు ఒక విచారణకి వెళ్ళినప్పుడు 1, 2, 3 సంవత్సరాలు ఎంత కష్టపడతాడో తెలుసా? గురువేమో ప్రసంగంలో లేదా అనౌన్స్మెంట్లో ఒక మాట చెప్తాడు, టక్కన ఫోన్లు వెళ్ళిపోతాయి. అలాగన్నాడు, ఇలాగన్నాడు, అలాగన్నాడు. పాప వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, సగం సగం చెప్పి వదిలేస్తావు. అనవసరమైన అపార్థాలకు దారితీస్తాయి, గొడవలకు దారితీస్తాయి. గురువులను విడగొట్టేవారు మీరే అవుతారు. వర్గాలు, కలహాలు, విభేదాలు లేకుండా పనిచేస్తే ఏమవుతుంది? మనం మనుష్యులను పట్టేవారుగా ఉంటాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో మొట్టమొదటిది, ఎందుకు జాలరులను ఎన్నుకున్నారు? వాళ్ళకి సహనము, పట్టుదల ఉంటుంది కనుక. ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నారంటే వాళ్ళకి టీం వర్క్ తెలుసు కనుక కలిసిగట్టుగా పనిచేస్తారన్న ఉద్దేశంతో మనము కూడా కలిసిగట్టుగా పనిచేయాలి. బిడ్డల రక్షణ కొరకు భార్యాభర్తలు కలిసిగట్టుగా పనిచేయాలి. ఒక ఆత్మ నశించిపోతే అందరూ కలిసిగట్టుగా ప్రార్థించి వారిని రక్షించగలగాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మూడవది, ఆఖరిది దేవుని యందు ప్రియులారా, మూడవ ధ్యానాంశం ఏంటది? మనము, నీవు నేను, మనము మనుష్యులను పట్టువారిగా మారాలి అంటే ఏం చేయాలి? ఎలా మనం మనుష్యులను పట్టువారిగా? పేతురు మనుష్యులను పట్టువారిగా మారిపోయాడు. పేతురులో ఉన్న లక్షణాలు మనం చూసాం. ఇప్పుడు నీవు నేను మనుష్యులను పట్టువారిగా మారాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది ప్రభు అంటున్నారు, సీమోను నన్ను అనుసరింపుము. ఓకే, అలా ఈ రోజున నిన్ను ప్రభువు పేరెత్తి పిలుస్తున్నారు, నన్ను అనుసరింపుము అని, నన్ను అనుసరించండి అని. సో దానికి, ఆ పిలుపుకు, ఆ ఆహ్వానమునకు మనం స్పందించాలి. దేవుని యందు ప్రియులారా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫస్ట్ యూ మస్ట్ బి ఏ ఫిష్ ఆఫ్ క్రైస్ట్, యూ మస్ట్ బి ఏ షీప్ ఆఫ్ క్రైస్ట్. నీవు క్రీస్తుకు చెందినవాడవైతే క్రీస్తు సేవకుడిగా మారగలవు. ఓకే, చాలా విడ్డూరం. క్రీస్తుకు చెందిన వారిగా ఉండకుండా చేపలు పడడానికి, మనుషులు పడడానికి వెళ్తుంటాం. ఫస్ట్ యూ షుడ్ బికమ్, యూ కెనాట్ గివ్ వాట్ యూ డు నాట్ హ్యావ్. ఓకే, ఐ రిపీట్, యూ కెనాట్ గివ్ వాట్ యూ డు నాట్ హ్యావ్. నీకు లేనిది నువ్వు ఇవ్వలేవు కదా. నీలో ప్రభువు లేకపోతే, నీవు ప్రభుని అంటి పెట్టుకోకపోతే నువ్వు ప్రభుని ఇతరులకు ఇవ్వలేవు. మరి నువ్వు ప్రభుని ఇతరులకు ఇవ్వాలి అంటే నువ్వు ప్రభుని కలిగి ఉండాలి. అది ఎలా సాధ్యం? బై యువర్ ప్రేయర్ లైఫ్. దేవుని యందు ప్రియులారా ఆలకించండి. ప్రేయర్ లైఫ్ 2 types. నెంబర్ 1, కమ్యూనిటీ ప్రేయర్. ఆదివారం పూజ, ఎస్. మంగళవారం పూజ, ఎస్. శుక్రవారం పూజ, ఎస్. వారపు దినాలలో ఎక్కడ పూజ ఉంటే అక్కడ, ఎస్. ఇది కమ్యూనిటీ ప్రేయర్. ద సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటో తెలుసా? పర్సనల్ ప్రేయర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగతమైన ప్రార్థన, 1-to-1 ప్రేయర్. యేసుతో నువ్వు మాట్లాడాలి. గడిచిన వారంలో నీ మనసుకు, నీ ఆత్మకు నువ్వు సమాధానం చెప్పు. హౌ మచ్ టైమ్ డిడ్ యూ గివ్ ఫర్ యువర్ పర్సనల్ ప్రేయర్? వ్యక్తిగతమైన ప్రార్థనకు నువ్వు ఎంత సమయం ఇచ్చావు గడిచిన వారంలో? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల 10% ఎంత? 24 నిమిషాలు అనుకుందాం, 24 minutes. కనీసం, దిస్ ఈజ్ ద మినిమం, దిస్ ఈజ్ ద బేసిక్. కనీసం 24 గంటలైనా, 24 నిమిషాలైనా రోజులో
నువ్వు దేవునితో వ్యక్తిగతంగా, కుటుంబ ప్రార్థన ఇందులోకి లెక్కరాదు. మళ్ళా కుటుంబ ప్రార్థన అగైన్ కమ్యూనిటేరియన్ ప్రేయర్, కమ్యూనిటీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. బట్ వ్యక్తిగత ప్రార్థన 1-to-1 నీవు నీ ప్రభునితో మాట్లాడగలగాలి. అలాగున్నప్పుడే నువ్వు నీ బిడ్డలకు ప్రభుని ఇవ్వగలవు, నీవు నీ కుటుంబానికి ప్రభుని ఇవ్వగలవు, నీవు ఇతరులకు ప్రభుని ఇవ్వగలవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, నేను లేక. గట్టిగా ప్రసంగంలో ఎప్పుడైనా బైబిల్ వాక్యాలు సగం చెప్పి ఆపెత్తే ఫాదర్ మర్చిపోయాడురా అనుకోకండి, మీరు చెప్తారని. ఓకే, నేను లేకుండా దేవుని మీరేమీ చేయలేరు. కనుక వితౌట్ క్రైస్ట్, వితౌట్ హ్యావింగ్ క్రైస్ట్ వీ కెనాట్ గివ్ క్రైస్ట్. క్రీస్తుని మనం ఇతరులకు ఇవ్వలేం, ఇతరులను క్రీస్తు అందుకు తీసుకొని రాలేం. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న అనాలజీ, కంపారిజన్ చూడండి. యేసు ప్రభు పేతురుని, సీమోను, ఆంద్రెయ, యాకోబు, యోహానులను పిలిచాడు. నిన్ను నన్ను కూడా ప్రభు పిలిచాడు. ఎక్కడ? జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగం ద్వారా ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. నెంబర్ 1 జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము. ఇక్కడ ఈ పేతురు, సీమోను, యాకోబు, ఆంద్రెయ, యోహాన్లు ప్రభుని అనుసరించారు. నీవు నేను కూడా ప్రభుని అనుసరించాలి. ఎలాగా? దివ్య సత్ప్రసాదం ద్వారా, పాప సంకీర్తనం ద్వారా, దివ్య పూజాబలి ద్వారా నువ్వు ప్రభుని అనుసరిస్తున్నావు. దివ్య సత్ప్రసాదము ద్వారా నువ్వు ప్రభుని అనుసరిస్తున్నావు. పాప సంకీర్తనము ద్వారా నువ్వు ప్రభుని అనుసరిస్తూ ఉన్నావు, ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నావు. దేవుని యందు ప్రియులారా, ఈ సీమోను, ఆంద్రెయ, యాకోబు, యోహానులు ప్రభునికి సాక్ష్యం ఇచ్చారు. ఓకే, విట్నెస్ ఇచ్చారు. నీవు నేను కూడా, మీరైతే కుటుంబ జీవితంలో, నేనైతే గురుత్వ జీవితంలో, నీవు ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి కుమారుడిగా, బిడ్డగా, నేను ఒక మంచి గురువుగా ప్రభునికి నా గురుత్వ అభిషేకం ద్వారా, మీరు వివాహ దాంపత్య జీవితం ద్వారా దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. సేమ్ టు సేమ్ వాళ్ళను పిలిచారు, మనల్ని పిలిచారు. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము. వారు నడిచారు, మనము నడుస్తున్నాం. దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదము, పాప సంకీర్తనం ద్వారా వారు సాక్ష్యం పలికారు. మనం కూడా మన అంతస్తులో, ఏ అంతస్తు? వివాహ అంతస్తు, గురుత్వ అంతస్తులో ప్రభునికి మనం సాక్ష్యం పలుకుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ విధంగా మనము దేవునికి మనుష్యులను పట్టువారిగా మనం మారగలము. దేవుని యందు ప్రియులారా. అండ్ ద లాస్ట్ వన్, ద బెస్ట్ వన్, ఎలా నీవు నేను మనుష్యులను పట్టువారిగా మారగలమంటే, ద బెస్ట్ వన్, అథెంటిక్ క్రిస్టియన్ లైఫ్. అథెంటిక్ క్రిస్టియన్ లైఫ్, తెలుగులో ధర్మబద్ధమైన క్రైస్తవ జీవితం జీవించడం ద్వారా. చెప్పండి అందరూ, ధర్మబద్ధమైన క్రైస్తవ జీవితం జీవించడం. ఈ రోజున నువ్వు ఒక ఆఫీస్కి వెళ్తున్నావు, ఒక స్కూల్కి వెళ్తున్నావు. స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉంటారు? 30 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం. ఈ 30 మంది ఇతర మతాల వారు అనుకుందాం. వాళ్ళకి బైబిల్ ఉంటుందా? బైబిల్ ఉండదు. వాళ్ళు బైబిల్ చదవగలరా? బైబిల్ చదవలేరు, చదవరు. కానీ వాళ్ళు ఒకటి చదువుతారు. ఏంటి తెలుసా? నీ జీవితాన్ని చదువుతారు, నీ జీవితాన్ని చదువుతారు. పీపుల్ మే నాట్ రీడ్ బైబిల్ ఎవ్రీ డే, బట్ ద సేమ్ పీపుల్ రీడ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళు చదువుతారు, వాళ్ళు వింటారు. నీ ప్రవర్తన, నీ హానెస్టీ, నీ సిన్సియారిటీ, నీ అలవాట్లు, నీ దురలవాట్లు వాళ్ళు చదువుతున్నారు. దేవుని యందు ప్రియులారా, కనుక నీవు మనుష్యులను పట్టేవారుగా మారాలంటే ధర్మబద్ధమైన క్రైస్తవ జీవితం జీవించండి. నువ్వు క్షమిస్తే క్షమాపణ గురించి వారు చదివించినట్టే. నువ్వు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే నీతివంతమైన జీవితం గురించి వాళ్ళు బైబిల్ చదివినట్లే. నువ్వు హ్యాపీగా సంతోషకరమైన క్రైస్తవ జీవితం జీవిస్తే వాళ్ళు కూడా అటువంటి క్రైస్తవ జీవితాన్ని బైబిల్లో, నువ్వు అనే బైబిల్లో వాళ్ళు చదివినట్లే.
నువ్వు దయ చూపిస్తే, దయాద్ర హృదయం కలిగి ఉంటే వారు ప్రేమ, దయ, కనికరం గురించి వారు బైబిల్ చదివినట్లే. కనుక లివ్ అథెంటిక్ క్రిస్టియన్ లైఫ్, యూ ఆల్సో కెన్ బి ఫిషర్స్ ఆఫ్ మెన్. ధర్మబద్ధమైన క్రైస్తవ జీవితం మీరు జీవిస్తే మనం కూడా, మీరు కూడా మనుష్యులను పట్టువారిగా మారగలము. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. మత్తయి శుభవార్త 5:16 ప్రభు అంటారు, మీ వెలుగును ప్రజల ముందట ప్రదర్శింపనిండు. దేవుని యందు మీరు మంచి క్రైస్తవ జీవితం చూపిస్తే ఇట్ ఈస్ లైక్ ఎ టార్చ్ లైట్ ఫర్ దెమ్. ఆ వెలుగులో వాళ్ళు కూడా నడుస్తూ జీవిస్తారు. దేవుని యందు ప్రియులారా, ఈ ధ్యానాంశంలో మన ధ్యానాంశము మనుష్యులను పట్టువారిగా చేసేదను అన్న దేవుని వాక్యాన్ని ధ్యానించాం. అందులో 3 అంశాలు. మనుష్యులను పట్టడం అంటే ఏమిటి, ఎందుకు జాలలోనే ప్రభు ఎన్నుకున్నారు, నీవు నేను మనుషులను పట్టేవారిగా ఉండాలంటే ఏం చేయాలి. ఈ వాక్యాన్ని మనసులో పదిలపరుచుకుంటూ దేవునికి అర్పించండి. మనం కూడా మనుషులను పట్టేవారిగా మారుతూ అనేక మంది రక్షణకు, మన ఆత్మల రక్షణకు ప్రయాసపడదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.